ముందుగా హెడ్లైన్స్. భారత రాజ్యాంగ నిర్మాత అట్టడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర్. ప్రభుత్వ పాఠశాలలో మరింత మెరుగైన విద్యాబోధనకు పేరెంట్స్ కమిటీ సమావేశాలు వేదికగా నిలవాలని సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ప్రత్యేక కార్యాచరణ ద్వారా రక్త సేకరణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగ్. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపిన కొవ్వూరు పండిత మదన్ మోహన్ మాలవ్య పురపాలకోన్నత పాఠశాల ప్రిన్సిపల్ గంగాబాబు. అంబేద్కర్ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో అంబేద్కర్ సెంటర్ వద్ద జ్యోతి యూత్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు వెంకటేశ్వరరావు, సంపత్తురావు, టేకుముడి సోమరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినాయక విజయ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని, తరతరాలకు గుర్తుండిపోయే సేవలను దేశానికి అందించారని, భావితరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ శ్రీను, కామారావు ప్రభాకర్, గోశాల ధనుర్జన్, ఉబాచంద్రరావు, కొయ్య రాజ్ కుమార్, బాబీ లక్ష్మణరావు, ఐ సంజీవ్, పాతాల ఎలిజబెత్, కుమారపు రమేష్, పాకరత్తమ్మ మరియు నిర్మలగిరి స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అట్టడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, బొంత శ్యాంప్రకాశ్, జయరాజ్, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన చిన్ననాటి నుంచి కూడా చదువుకునేటప్పటి నుంచి కూడా అంటరాని కులాల్లో ఏ విధంగా ఇబ్బందులు పడతారనేటువంటి దాని మీద పూర్తిగా కూడా అధ్యయనం చేసి స్వయంగా ఆయన ఇబ్బందులు పడుతూ చదువుకునే రోజుల్లో కానీ లేకపోతే ఆయన ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నప్పుడు దేశంలో పనిచేస్తున్నప్పుడు ఒక ప్రజాస్వామ్య బద్దంలో కూడా మంత్రిగా పనిచేస్తున్నటువంటి కాలంలో కానీ దళితుల హక్కుల కోసం, మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల కోసం, ముఖ్యంగా అంటరానితనంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, దాని యొక్క నిర్మూలన కోసం ఇటు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని బడుగు బలహీన వర్గాలలో పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అన్నింటినీ కూడా స్టడీ చేసి దళితుల కోసం ప్రత్యేకంగా ఈ యొక్క రాజ్యాంగంలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ దేశాల్లో కానీ కొన్ని హక్కులు కావాలని చెప్పని పోరాటం చేసి ఇవాళ దళితులందరూ కూడా ఇవాళ స్వేచ్ఛగా రిజర్వేషన్లు పొందుతూ అలాంటి వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్యేలుగా కూడా ఇవాళ గెలుస్తున్నామంటే దానికి మూల పురుషుడు, ఆది పురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దళితుల కోసం ఆయన యొక్క జీవితాన్నే ప్రళంగా పెట్టుకున్నాడు. ఆయన చదువుకున్న చదువుకి దేశ విదేశాల నుంచి కూడా ఆయనకి ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా అవన్నిటినీ కూడా ఇడిచిపెట్టి భారతదేశంలో ఉన్నటువంటి దళితుల కోసం, అంటరాని కులాల కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఆయన ఎప్పటికీ కూడా చిరస్థాయిగా అది ఒక నిలిచిపోయినటువంటి సంఘటన అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అటువంటి మహానుభావుడికి ఏదైతే అంటరాని కులాల్లో పుట్టి పెరిగి ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తికి ఆయన రాజ్యాంగాన్ని తయారు చేసేటువంటి బాధ్యత కూడా ఆయన్ని కూడా అనాబ్దికి మెంబర్గా పెట్టినటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆయనకి అప్పగించడం జరిగింది. వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి భారతదేశానికి సంబంధించి అందరి యొక్క హక్కుల కోసం, అందులో ముఖ్యంగా దళితుల కోసం కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్స్ కావాలని, రాజ్యాంగంలో కొన్ని హక్కులు కావాలని చెప్పి ఆయన చేసినటువంటి పోరాటం ఏదైతుందో అది ఎప్పటికీ కూడా మరిచిపోలేనటువంటి సంఘటన అని చెప్పని కూడా తెలియజేస్తూ ఇవాళ ఆయన చేసినటువంటి త్యాగానికి ఖచ్చితంగా ఆయనకి కొంతమంది కావాలని చెప్పని కులముద్ర కూడా వేసిన పరిస్థితి కొంతమంది చేస్తా ఉన్నారు. ఆయన వాస్తవానికో, కులానికో, వర్గానికో కాదు, ఈ భారతదేశానికి కూడా మనం నడిపిస్తున్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళు ముఖ్యమైన వ్యక్తిగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఖచ్చితంగా ఆదర్శప్రాయంగా తీసుకుని ఇవాళ భారతదేశం మొత్తంగా కూడా ఆయన జయంతులు కానీ వర్ధంతులు కానీ చేయడం కానీ ఆయన రచనలన్నీ కూడా పాఠ్యాంశాల్లో పెట్టడం కానీ నెక్స్ట్ తరానికి భారతదేశం కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసినటువంటి పోరాట స్ఫూర్తిని కూడా ఇవాళ ఖచ్చితంగా ఇవాళ పాఠ్యాంశాల్లో పెట్టి ఇవాళ విద్యార్థులు కూడా తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన చేసిన రచనలన్నింటిలో కూడా
తీసుకుని ముందుకెళ్ళాలి. ముఖ్యంగా దళితులైతే కనుక ఆయన ఏదైతే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలనే కాన్సెప్ట్ తోటి అన్నాడు అంబేద్కర్ చెప్పిన పరిస్థితి ఉంది. ఇవాళ దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ అవ్వాలంటే వాళ్ళకుండే ఆస్తులు ఉండవు కాబట్టి కేవలం వాళ్ళంతా కూడా చదువు మీద ఆధారపడితే మాత్రమే వాళ్ళ కుటుంబాల్లో కానీ సమాజంలో మార్పు అవుతుంది. ప్రతి దళిత విద్యార్థిని కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మంచిగా చదివించినప్పుడు ఇవాళ ప్రభుత్వం కూడా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్టీ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చిన పరిస్థితి కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ తీసుకొచ్చిన పరిస్థితి కానీ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా విదేశ విద్య పెట్టడంలో కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టడంలో కానీ, నిరుద్యోగులకి ఇవాళ ఏదైతే నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడంలో కానీ, ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ప్రత్యేకంగా ఐఏఎస్ ఐపీఎస్ సెంటర్స్ లో ఫ్రీగా ఉచిత కోచింగ్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇవాళ నారా లోకేష్ బాబు గారు కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగానే మధ్యాహ్నం భోజన ఇంటర్మీడియట్ విద్యార్థులు పెట్టారు. గడిచిన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా కూడా దళితుల్ని విద్యా ఉద్యోగాలే కాకుండా పూర్తిగా కూడా అన్ని విధాలు కూడా నిర్లక్ష్యం చేసిన సందర్భం ఉంది. ప్రభుత్వ పాఠశాలలో మరింత పెరిగిన విద్యాబోధనకు పేరెంట్స్ కమిటీ సమావేశాలు వేదికగా నిలవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో మరింత మెరుగైన విద్యాబోధనకు సమర్థవంతంగా వాటిని చేపట్టడంలో తల్లిదండ్రులను భాగస్వామ్యం కావాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 7 నుంచి ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశాలను నిర్వహించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వీటితో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని అన్నారు. పేరెంట్స్ అందరికీ తెలియాలి అని, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా స్కూల్స్ ఎలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అని, ఈ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ అలానే మన పాలసీలో వచ్చిన చేంజెస్ అండ్ ఇవన్నిటినీ కలిపి పిల్లలందరూ కూడా ఎంపవర్డ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇది పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. సో పేరెంట్స్ అందరికీ గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి స్కూల్లో ఏదైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అవుతుందో మీరు వెళ్ళి మీ పిల్లలకు సంబంధించి ఏమేమి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారో టీచర్స్ ద్వారా అది తెలుసుకోండి. అలానే మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అని అంటే టీచర్స్ అందరికీ కూడా చెప్పొచ్చు. ఇది టీచర్స్ని మనము టీచర్స్ నుంచి ఏదైతే అవుట్కమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది పేరెంట్స్ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరిగింది. సో బడిలో జరుగుతున్న కార్యక్రమాలు అలానే పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది పేరెంట్స్కి తెలియాలి అని, ఇందులో మనము పేరెంట్స్తో మీటింగే కాకుండా ప్రతి చైల్డ్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా విశ్లేషించి టీచర్స్కి చెప్పడం జరుగుతుంది. ఆ చైల్డ్ యొక్క అకాడమిక్ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్లో వాళ్ళ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ తెలియజేయడం జరుగుతుంది. అలానే ఆ పిల్లవారి భవిష్యత్తు బాగుండాలి అంటే ఏం చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అలానే పిల్లలు స్కూల్లో ఉండాలి, రెగ్యులర్గా ఉండాలి, చదవాలి అనేటప్పుడు పేరెంట్స్ వైపు నుంచి కూడా ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కూడా తెలియజేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆ స్కూల్ ఇంకా బెటర్గా అవ్వాలి అని అంటే ఏ ఇన్పుట్స్ ఉండాలి అని పేరెంట్స్ దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం యాక్షన్ ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది. దానితో పాటుగా టీచర్స్ని పేరెంట్స్ని బెటర్గా ఎంగేజ్ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం యొక్క ఉద్దేశం పూర్తి స్థాయిలో నెరవేరాలి అంటే అందరూ పార్టిసిపేట్ చేయాలి. సో పేరెంట్స్గా మీ బాధ్యతలు ఏంటి అనేది తెలుసుకోవాలి. అలానే టీచర్స్ బాధ్యతల్లో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి చెప్పాలి. నా అందరికీ రిక్వెస్ట్, దయచేసి అందరూ పార్టిసిపేట్ చేసి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని పెద్ద ఎత్తున జయప్రదం చేస్తారు అని, అలానే మీ పిల్లల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దడంలో మీ వంతు సహాయ సహకారాలు కూడా ఇస్తారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అభయ మహిళా భద్రత యాప్పై అవగాహన పెంచుకోవాలని ఏలూరు మహిళా ఎస్ఐ నాగ కళ్యాణి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై అభయ ప్రోగ్రాంను ఏలూరు ఎస్పీ డీబీటీ కాలేజీ నందు విద్యార్థినులకు అభయ మహిళా భద్రత అనే అంశాలపై అవగాహనను ఆపద సమయంలో పోలీస్ సహాయంను కొరకు 112కు ఫోన్ ద్వారా సమాచారం అందించి 10 నిమిషాలలో పోలీసులు భద్రతను కల్పిస్తూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల్య వివాహాలు ఎవరైనా పూనుకుంటే 1098కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా
సురక్షితంగా ఉంచుతారని, ఆధునిక సమాజంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని, ఇటువంటి విషయాలపై అవగాహన లేని ప్రజలను సైబర్ నేరగాలు చాలా తెలివిగా మోసం చేస్తున్న విషయాలపై ఇప్పటికే పలుమార్లు అవగాహన కల్పించిన కొంతమంది ప్రజల యొక్క అవగాహన లోపం వలన సైబర్ నేరగాలు వలలో పడి వారి యొక్క విలువైన డబ్బులను పోగొట్టుకుంటున్నారని, ఎవరైనా సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930కి సమాచారం అందించాలని తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సమాజానికి సమాన్యమైన సేవలు చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని వారు కొనియాడారు. దేశ స్వాతంత్ర అనంతర కాలంలో ప్రపంచానికి ఆదర్శవంతమైన స్వయం పాలన కోసం రాజ్యాంగాన్ని మనందరి కోసం అందించారని, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక తదితర వర్గాలకు సమాన వాటా, సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికతను మహోన్నతమైనదని, ఆయన రచించిన రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, గౌరవం మరియు స్వాతంత్రతను కల్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆర్ విజయరామరాజ్, ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి కె భీమేశ్వర్, జిల్లా పరిషత్ కార్యాలయం సిబ్బంది అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఒక ప్రకటనలో కొనియారు. ఏలూరు శాంతినగర్లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యాలయం సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగానికి ప్రాణం పోసిన మహామేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ఎస్సీ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ లంకంపల్లి మాణిక్యలరావు, ఏలూరు నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పెద్దాడ వెంకటరమణ, టీడీపీ 5వ డివిజన్ ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. జోహార్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారి నాయకత్వం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతి కార్యక్రమాన్ని మరి ఆదర్శనీయులు, మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ ఎంపీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ప్రతి వారి హృదయాల్లో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించిన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి యొక్క కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం చాలా శుభసందర్భంగా భావిస్తున్నాం. ఎందుకంటే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికే వన్ని తెచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఆ రోజులు చదివిన చదువుకి కుటుంబం గురించి ఆలోచించుకోకుండా ఈ భారతదేశాన్ని ఉద్ధరించాలని ఏకైక ఉద్దేశంతో ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, సంపదను అంతటిని కూడా బ్రిటిష్ వారు దోసుకెళ్తున్నటువంటి తరుణంలో అల్లూరు సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహోన్నతమైన పోరాట యోధుల ద్వారా స్వతంత్ర యువక తప్పని పరిస్థితుల్లో వాడు పెట్టిన కండిషన్ని మీరు మీ దేశాన్ని ఏ రీతిగా పరిపాలించుకోగలరు, ఇప్పటి వరకు కూడా మీకు ఒక రోడ్డు మార్గం లేదు, రైలు మార్గం లేదు, అన్నింటినీ మేము కనుగొన్నా ఉన్నప్పుడు మరి దాన్ని ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ని నియమించినప్పుడు మరి ఆయన దీన్ని ఒక యజ్ఞంలా భావించి 16 దేశాలు తిరిగి ఆ రోజుల్లోనే 8,17,000 రూపాయలు ఖర్చు అవడం జరిగింది. ఇక్కడ ఏ వ్యవస్థను కూడా ఆయన ఇది పైన పెట్టుకోకుండా వ్యవస్థను అంచెల విధానాన్ని పెట్టి చక్కటి ప్రజాస్వామ్య గ్రంథాన్ని రచించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి వ్యక్తి యొక్క మహోన్నతమైన వ్యక్తి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవటం అందరూ కూడా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మాజీ ఎంపీ లక్కపల్లి మాణిక్యలరావుకి, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు పెద్దాడ రమణ గారికి, అలాగే మా 5వ డివిజన్ ఇన్ఛార్జి మా శుభా మల్లిక్ గారికి, అలాగే ఎంపీ కార్యాలయ సిబ్బందికి అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జైవించండా ఎవరో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు త్యాగాలు భావితరాలకు తెలియజేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పేర్కొన్నారు. శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహానికి భీమవరం అంబేద్కర్ చౌక్ నందు అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని మనమంతా ముందుకు పయనించినప్పుడే ఆయనకు నిజమైన ఘన నివాళి అర్పించారు. భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శనీయమని శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించిన గొప్ప నాయకుడని అన్నారు. మహిళలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందిందని భావించిన ఆదర్శమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, డిపిఆర్ఓటి నాగేశ్వరరావు, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ బి భానునాయక్, అగ్నిమాపక దళ అధికారి బి శ్రీనివాసరావు, పురపాలక సంఘం కమిషనర్ కె రామచంద్రారెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, జిల్లా కలెక్టరేట్ విద్యాశాఖల సిబ్బంది, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, ఎస్సీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ ద్వారా రక్త సేకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ మీకోసం సమావేశం నందు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాట్లను పరిశీలించి రక్తం ఇస్తున్న ఉద్యోగులు ఏ విభాగాలకు చెందిన వారో అడిగి తెలుసుకున్నారు. రక్తం దానం చేసిన వారికి స్వయంగా సర్టిఫికెట్లు, ఫ్రూట్స్ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరతను అధిగమించేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ ద్వారా రక్త సేకరణకు ప్రారంభించామన్నారు. ఇటీవల భీమవరం కేంద్రంగా అధునాతన ఎక్విప్మెంట్తో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఎం శివ రామభద్రిరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి మహేశ్వరరావు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి భాను, జిల్లా కలెక్టరేట్ పరిపాలనా అధికారి చెన్సి శేఖర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రతినిధులు జె కళ్యాణ్ కుమార్, కె అమర్నాథ్, అడబాల శివతేజ, కె ప్రసాద్, రెడ్ క్రాస్ లైన్ మెంబర్ గోపిశెట్టి కృష్ణారావు, కోఆర్డినేటర్ శ్రీల మహేశ్వరరావు. Your donation will save 3 lives. Recognize చేయమండి. ఇట్ ఈస్ వెరీ గుడ్ కాజ్, నోబుల్ కాజ్. వాళ్ళు దానివల్ల ఏమి నష్టం జరగదు. అసలు బ్లడ్ ఇస్తేనే చాలా మంచిది. మళ్ళీ ఇప్పుడు వెంటనే రీజనరేట్ అవుతుంది. దిస్ విల్ సేవ్ లాట్ ఆఫ్ లైఫ్స్. అంటే ఒక ఇనిషియేటివ్ మళ్ళీ పక్కన వాళ్ళని కూడా అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తుంది. మనం ఇక్కడ మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేసినందుకు ఎక్కువ మంది మన ఎంప్లాయీస్, స్టాఫ్ వచ్చి డొనేట్ చేస్తే కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ గుడ్ వర్క్. ఆదేశాల ప్రకారం పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కొవ్వూరు పండిత మదన్ మోహన మాల్యవ్య పురపాలకోన్నత పాఠశాల ప్రిన్సిపల్ గంగాభవాని పేర్కొన్నారు. సమావేశాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలని గంగాభవాని. నేను పండిత మదన్మోహన మాలవ్య పురపాలకోన్నత పాఠశాల మూర్తిరాజ్ స్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నానండి. రేపు మెగా పేరెంట్ మా పాఠశాలలో 7వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి
మధ్యాహ్నం వరకు కూడా మెగా పేరెంట్ జరుగుతుంది. అయితే బడివైపు ఒక అడుగు, తల్లిదండ్రులతో ముచ్చట్లు. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ సహకారం మాకు అవసరము. పండిత మదనమోహన మాలవ్య పురపాలకోన్నత పాఠశాలలో మా పాఠశాలలో రేపు 9 గంటల నుంచి మెగా పేరెంట్ జరుగుతుంది. మా పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, మా పాఠశాల శ్రేయోభిలాషులు, దాతలు కూడా అందరూ కూడా రేపు కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాము. మీ సహకారం మాకు కావాలి. మీరందరూ కూడా మా పాఠశాలకు విచ్చేస్తున్నారని కోరుకుంటున్నాం. అదే గౌరవ ఆర్డీఓ మేడం గారు, అలాగే గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు నాగేంద్ర కుమార్ గారు, అలాగే డిఈఓ సార్, తూర్పుగోదావరి జిల్లా డిఈఓ సార్ గారు కూడా ఈ పాఠశాలకు వస్తున్నారు. కావున మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజనీతిజ్ఞుడు, పేత అని కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తలరి వెంకటరామారావు పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి పురస్కరించుకుని కొవ్వూరు బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసనసభ మాజీ సభ్యులు కోటూరి శివరామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి తోట రామకృష్ణ, నాయకులు కంఠమణి రమేష్, సుంకర సత్యనారాయణ, చొప్ప అప్పలనాయుడు, అంకులు పద్మ, కవల నాగేశ్వర, మహమ్మద్ అలీ తదితరులు. భారత రాజ్యాంగం నాల్పూర్ ఎంపీ పోతురాజు గారు, అలాగే జిల్లా ప్రసార కంపెనీ తోట రామకృష్ణ గారు, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న కొవ్వూరు హెడ్ క్వార్టర్లో వాళ్ళ ఈ సెంటర్లో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ప్రతి వాడవాడలో అంబేద్కర్ విగ్రహాలని నెలకొల్పి చక్కని రీతిలో చేయడం, ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకునే పరిస్థితి. మొన్ననే మన 26వ తారీఖున భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవంగా మనం ఘనంగా జరుపుకున్నాం. మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీలకి కాదు, అంబేద్కర్ అంటే ప్రతి ఒక్కరికి, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక రాజ్యాంగకర్త. అంటే ఒక చైర్మన్గా, దానికి అప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఏర్పాటు ఆయన ఉండి ఆయన చక్కని రీతిలో అన్ని చేయబట్టి ఇవాళ ఒక మహిళలకి రిజర్వేషన్ కానీ, అదేవిధంగా ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా రిజర్వేషన్తో పాటు చక్కని రీతిలో అన్ని ఏ విధంగా ఎవరెవరు ఉండాలి అని నిర్ణయించడం జరిగింది. అంటే ఆ రోజుల్లో అంబేద్కర్ గారు కాకుండా మన జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, గాంధీ గారు కానీ, పటేల్ గారు, పెద్ద పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు. అందులో ఈయనే ఒక దీన్ని రాజ్యాంగం రచించమని చెప్పడం జరిగింది. అల్నాడు నుంచి కూడా చక్కని రీతిలో దానికి తగ్గ ప్రభుత్వాలు కానీ ఆ రిజర్వేషన్ అమలుపరిచి చక్కని రీతిలో అని జరగడం, గ్రామాల్లో ఇవాళ ఈ తెల్ల చొక్కా వేసుకుని నించుని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే నెగ్గి వాళ్ళు మళ్ళీ కొవ్వూరు పోటీ చేయడానికి ఎన్ని అవకాశం ఎందుకు వచ్చిందంటే ఆయన పెట్టిన రాజ్యాంగం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా కాన్స్టిట్యూన్సీలు ఇక్కడ ఒక ఎమ్మెల్సీ అవ్వచ్చు, కౌన్సిలర్ అవ్వచ్చు, ఎంపీపీ, జడ్పీటీసీ అందరూ కూడా చక్కని రీతిలో వాళ్ళు చేయడానికి, అదేవిధంగా ఓటు హక్కు కూడా వినియోగించుకునే భాగ్యం కూడా ఏర్పాటు చేసిన మా మహానుభావుడు. అలానే మహానుభావుడు వర్ధంతిని ఈ విధంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కానీ బాధాకర విషయం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ గారు ఇన్ని చేసి ఇన్ని ఉంటే ఇవాళ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని తూట్లు పొడిచే విధానంగా, అంటే గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, అంటే మనకు కట్టవసరం లేదు. 200 యూనిట్ల వరకు కొంతమంది క్యాష్ సర్టిఫికేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చక్కగా జరిగే పరిస్థితి ఉంది. ఇవాళ ఎస్సీ ఎస్టీలు సుమారుగా 20 లక్షల మందికి సుమారుగా 2,800 కోట్లు మన జగన్మోహన్ గారి ప్రభుత్వంలో లబ్ధి చేకూరింది. కానీ వాళ్ళ ప్రస్తుత పరిస్థితి దాన్ని తూట్లు పొడిచి తీసే పరిస్థితి మనం అందరం చూస్తున్నాం.
అదేవిధంగా ఆ ఎలక్షన్ ముందైతే స్టంట్ గా నేను అధికారం చేపట్టే ముందు వీడియోలు చూసాం, నేను ఒక కరెంటు బిల్లు పెంచే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది. ట్రూ ఆఫ్ ఛార్జీల కింద ఇప్పుడు 15,048 కోట్లు వాళ్ళ జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇవి 6 నెలలు పెంచడం జరిగింది. అంటే వాళ్ళు చూడండి మీరు, ఎందుకంటే వాళ్ళ మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఆయన ఎంతసేపు అబద్ధ వాగ్దానాలతో చేసే పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని కూడా ఆయన తలుచుకుని వాళ్ళు చెప్తున్నాం అంటే బాధాకర విషయం. ఎందుకంటే వాళ్ళ కరెంటు ఛార్జీలు అందరికీ వర్తిస్తాయి, ఒక ఎస్సీ కాదు. ఎస్సీ 200 యూనిట్లు తీసేయడం అనేది మన జగన్మోహన్ రెడ్డి పెడితే తీసేసాడైనా అది మన సహజం. కానీ కరెంటు ఛార్జీలు పెంచడం అధికారం సాధించుకుని ఇవాళ ఈ విధంగా ప్రవర్తిస్తున్నంటే చాలా బాధాకర విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మాట నిలబెట్టుకునే పరిస్థితి ఎప్పుడు ఉండదు. అంటే మాట ఇవ్వడం వేరు, నెరవేర్చవేరు. మాట ఇచ్చింది నిలబెట్టే పరిస్థితిలో మాట తిప్పని మనం తిప్పని వంశాన్ని పుట్టే నాయకుడిగా జగన్మోహన్ గారు చక్కని పరిస్థితి 5 సంవత్సరాలు చక్కగా చేయడం జరిగింది. అదే రీతిలో ఇవాళ అధికారం వచ్చింది, మాటలు పెట్టుకున్నారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అన్నది ఏమీ లేవు. కానీ 6 నెలలు గడిచిపోయింది. మన రైతులు వదిలేంతా అన్నారు, లేకపోతే మా విద్యార్థులు వదిలేంతా అన్నారు, లేకపోతే కాలేజీలు అయిపెట్టేస్తా అన్నారు, లేకపోతే మా అమ్మఒడి బదులు ఏదో చేసేస్తున్నారు. నీకు ఇచ్చిన వాగ్దానం ఏది అమలు జరగలే. కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు అమాయకులు కాదు, ఏంటి ఎవరేం చేస్తారు అన్ని గమనిస్తారు. అది రాబోయే రోజుల్లో అన్ని చక్కగా ఏం చేయాలి. భారత రాజ్యాంగ నిర్మాత అట్టడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలో మరింత మెరుగైన విద్యాబోధనకు పేరెంట్స్ కమిటీ సమావేశాలు వేదికగా నిలవాలని సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ప్రత్యేక కార్యాచరణ ద్వారా రక్త సేకరణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపిన కొవ్వూరు పండిత మదన్ మోహన్ మాలవ్య పురపాలకోన్నత పాఠశాల